హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి రవ్వ కేసరి అండి. నేనైతే అన్నవరం ప్రసాదం చేద్దాం అనుకుంటాను, కానీ రవ్వ కేసరి అయిపోయింది. అది ఎలా అయ్యిందో, ఎందుకు ఇలా చేశానో అన్నవరం ప్రసాదం అనుకుని రవ్వ కేసరిని ఈ వీడియోలో చెప్తాను. మనం నార్మల్గా చేసుకునే రవ్వ కేసరి కన్నా ఈ గోధుమ రవ్వతో చేసిన కేసరి అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి. అది కొంచెం కరిగిన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం చిన్నగా కట్ చేసేసుకొని ఆ నెయ్యిలో బాగా వేగించాలి. లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించండి. అలా వేగించిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసేయాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి అసలు స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ఈ కేసరిలో డ్రై ఫ్రూట్స్ అనేవి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసి లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు రవ్వని వేగించాలి. లో ఫ్లేమ్లో వేగించడం వల్ల ఏంటంటే రవ్వ అనేది లోపల వరకు వేగుతుంది. రవ్వ అనేది వేగేలోపు మనం వేరే స్టవ్ మీద ఇందులో వేసే వాటర్ని మరగపెట్టుకుందాం. మనం రవ్వని దేంతో అయితే తీసుకున్నాం అదే కప్పుతో 4 కప్స్ వాటర్ని మరగబెట్టుకోవాలండి. వాటర్ అనేది తలతలలాడుతూ మరగాలి. నేను ఇక్కడ ఒక టిప్ తెలుసుకున్నానండి, అది మీకు షేర్ చేస్తాను. ఏంటంటే నార్మల్గా నేను ఎప్పుడు కేసరి చేసినా నార్మల్ వాటర్ వేసేస్తాను. ఇందులో కూడా అలానే వేసేద్దాం అనుకున్నాను, కానీ మరిగించిన నీళ్ళు వేయడం వల్ల ఏంటంటే గోధుమ రవ్వ త్వరగా ఉడుకుతుందంట. ఇక్కడ చూసారా, వేగిపోయింది రవ్వ అనేది, నీళ్లు కూడా మరిగిపోయాయి. ఈ మరిగిన నీళ్ళని రవ్వలోకి వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలండి. కలపకుండా అలా వదిలేసామంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది రవ్వ అనేది. రవ్వ ఉడికే కొద్దీ వాటర్ అనేది తగ్గిపోతుందండి. అలా తగ్గిపోయే టైంలో మనం పంచదారని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఉండేటప్పుడు మాత్రం అసలు యాడ్ చేయకూడదు. మనం ముందుగా ఏ కప్తో అయితే కొలత తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ పంచదారని వేసుకోవాలి. ఫస్ట్ 1 కప్ వేసుకున్నాము, తర్వాత 1/2 కప్ వేసుకున్నాను చూడండి. అలా వేసుకున్న తర్వాత రవ్వలోకి పంచదార కలిసేలా నెమ్మదిగా కలపాలి. మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ థిక్గా ఉంది కదా, కాసేపటికి పంచదార కరిగి లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది, కంగారు పడవద్దు. చూసారు, ఇక్కడ లూజ్ కన్సిస్టెన్సీ అయ్యింది. ఇది అలాగా దగ్గరికి అయిపోవాలండి. అప్పుడు పంచదార అనేది బాగా రవ్వకి పడుతుంది. అందులోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్, అలానే సాఫ్రాన్ అండి, కుంకుమ పువ్వు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సాఫ్రాన్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందని వేసాను. ఇప్పటి వరకు నేను అన్నవరం ప్రసాదం చేద్దామని అనుకున్నానండి. ఇక్కడైతే కలర్ అనేది అస్సలు రాలేదు, అందుకని చెప్పి నేను రెడ్ ఫుడ్ కలర్ వేసేసాను. కేసరి లాగానే చేసేద్దామని చెప్పి. కలర్ అనేది బాగా కలిపిన తర్వాత ముందుగా వేగించిన డ్రై ఫ్రూట్స్ని కొంచెం వేసుకున్నాను, కొంచెం పక్కన పెట్టానండి, లాస్ట్లో పైన వేద్దామని చెప్పి. ఇక్కడ నాకు కలర్ అనేది సరిపోలేదు అనిపించిందండి, అందుకే ఇంకొంచెం యాడ్ చేసి మొత్తాన్ని కలుపుకున్నాను మిక్స్ అయ్యేలాగా. లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను చూడండి, అదైతే నేను ఏ స్వీట్స్లో అయినా వేస్తాను. మీరు ఎప్పుడైనా అలా వేసారా? ఆ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. అదేంటో కాదు, వెనిలా ఎసెన్స్. మీరు ఒకసారి వేసి చూడండి, 2 to 3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. నాకైతే ఎప్పుడు కూడా వెనిలా ఎసెన్స్ వేస్తేనే టేస్ట్ బాగా నచ్చుతుందండి స్వీట్స్లో. కేసరి అనేది ఎప్పుడూ కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచకూడదు, ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత కేసరి అనేది మరి థిక్గా అయిపోతుంది. అందుకని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లూజ్గా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. నేను లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను, అది కలిసేలా కలిపి సర్వ్ చేసేసుకున్నాను.
ఇక్కడ చూసారా, మనం వండేటప్పుడు లైట్ ఉండడం వల్ల మరి ఏంటో తెలియదు కానీ కలర్ అనేది అంత కనిపించలేదు. సర్వ్ చేసేటప్పుడు మాత్రం కలర్ క్లియర్ గా కనబడుతుంది. చాలా బాగుందండి. కలర్ అయినా, టేస్ట్ అయినా, టెక్స్చర్ అయినా బాగా వచ్చింది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. లాస్ట్లో మనం ముందుగా ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేస్తే రవ్వ కేసరి రెడీ. అన్నవరం ప్రసాదం కాస్త రవ్వ కేసరి అయిపోయింది. ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ. బాయ్.